మన దేశంలో గాని, మన రాష్ట్రంలో ప్రీవియస్‌గా మైక్రో ఫైనాన్స్ కేసెస్ ఎన్నో వచ్చాయి. కానీ ఇప్పటి వరకు న్యాయం జరిగిన దాఖలాలు అంటే కనిపించట్లేదు. కానీ ఇప్పుడు కూడా సేమ్ ఈ ఇష్యూ కూడా అలాగే అవుతుందనుకోవచ్చా? అంటే 4, 5 రోజులు మీడియాలో కనిపించడం, ఆ తర్వాత సర్వసాధారణంగా అలా రూపుమాపుకోవడం అలా జరిగిపోయే అవకాశాలుందా? ఇప్పుడు ఏదైతే పోలీస్ వాళ్ళు మంచి ఇంట్రెస్ట్ చూయించినారు కదా! ఇప్పుడు ట్రెండింగ్ కాంగానే ఒక అడ్వకేట్‌ని తీసుకొనొచ్చి అది బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేసి, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, నీ మీద చేస్తున్నాము. ఎవరైతే బాధితులకు అన్యాయం జరిగిందో వాళ్ళ తరఫున మీరందరూ నిలబడండి. హ్మ్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున నిలబడండి. 80 నుండి 100 మంది, 150 మంది అడ్వకేట్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం మాట్లాడడానికి వచ్చిన అడ్వకేట్ మీద ఏ విధంగా అయితే మీరు అతి ఉత్సాహం చూయించినారో, ఒక టీమ్ ఏర్పాటు చేసేసి అన్యాయం జరిగిన వాళ్ళ వైపు మీరుండండి. వాళ్ళకు డబ్బులు ఇప్పియండి. ఎవరైతే అన్యాయం చేసిండో ఆ అక్యూజ్ పర్సన్‌ని పట్టుకురండి. డబ్బులన్నీ కూడా బయటికి తీసుకురండి. ప్రాపర్‌గా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. దానికి ఒక సెపరేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని ఏర్పాటు చేయండి. చేసి వాళ్ళకి న్యాయం చేయండి. అంతేగాని ఏదో 4 రోజులు ట్రెండింగ్‌లో ఉంది అయ్యేసరికి ఏదో చేద్దాం అనుకుంటా చేసి మళ్ళీ దాన్ని ఎఫ్ఐఆర్ చేసేసుకొని దాన్ని పక్కకు పెట్టి ఎన్నో కేసులు ఎంతోమంది కొన్ని నల్గొండ విలేజ్‌లో కూడా నా దగ్గరకు ఒక కేసు వచ్చిండే. వాళ్ళ రైతులందరూ ఏం చేసినారంటే ఒక ఫైనాన్సర్‌కి ఈ అమౌంట్ ఇస్తే ఆయన ఏంది 15%, 20% ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పేసరికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆయనకి ఇచ్చినారు. వాళ్ళకి ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు. వాళ్ళ భూమిలో గిరివెట్టి ఇచ్చినారు. 5%, 10% ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఒక 20%, 30% ఎక్కువ వస్తుందని వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ మంచిగా పే బ్యాక్ చేస్తారు. దాని తర్వాత ఏంటంటే జెండా ఎత్తేస్తారు. అందరికి ఒక నమ్మకం కలిగించిన తర్వాత ఇంకొక స్కీమ్ ఉంది. నువ్వు ₹1,00,000 ఈరోజు వాళ్ళకి వెళ్ళి ఇచ్చినావు అనుకో, ఎవ్రీ మంత్ నీకు ₹10,000 ఇస్తారు. ఎవ్రీ మంత్ ₹10,000 ఫర్ 3 ఇయర్స్ స్కీమ్స్ ఉంటాయి. ఇదంతా మొత్తం చైన్ సిస్టమ్ అనమాట. దీంట్లో కూడా మనకు ఎక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర జరిగింది. సుమారు 180 కోట్ల స్కామ్ అది. అది చూస్తే మళ్ళీ దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్. అన్న మేము ₹50,000, ₹60,000 మేము ట్రాన్స్‌పోర్టేషన్‌కి మా ఇంట్లో వాళ్ళు ఇస్తే మేము బస్సులలో వెళ్ళుకుంటూ, ఆర్టీసీ బస్సులలో వెళ్ళుకుంటూ ఆ డబ్బులన్నీ తీసుకొని వచ్చినవి ఇక్కడ పెట్టినామన్నా మేము. మాకు ఇట్లా అన్యాయం జరిగింది అన్న. కానీ ఆ కేసు ఇప్పటివరకు కూడా న్యాయం జరగలేదు.